జనసేన నిన్న ఉమ్మడిగా ప్రకటించిన తొలి జాబితాలో పలు జిల్లాల్లో మెజారిటీ స్థానాలకు అభ్యర్థులు ఖరారయ్యారు. నిన్న కొన్ని జిల్లాల్లో 1-2 స్థానాలు మాత్రమే పెండింగ్లో ఉంచారు. అయితే ముఖ్యంగా రాయలసీమలో 55 అసెంబ్లీ స్థానాలుంటే 31 చోట్ల స్పష్టత వచ్చింది. రాయలసీమలో టీడీపీకి బలమైన నాయకత్వం ఉండడంతో పాటు బీజేపీ జనసేన నుంచి పెద్దగా డిమాండ్ లేదు. నంద్యాల జిల్లాలో 6 స్థానాలకు నందికొట్టూరు మినహా అన్ని చోట్ల అభ్యర్థుల ఎంపిక పూర్తయింది. అనంతపురం జిల్లాలో 8 నియోజకవర్గాలకు గాను అనంతపురం అర్బన్, గుంతకల్లు మాత్రమే మిగిలాయి. ఇక చిత్తూరు జిల్లాలో పూతలపట్టు, పుంగనూరు మినహా అన్ని స్థానాలు ఖరారు కాగా తిరుపతి జిల్లాలో 2 స్థానాలపైనే స్పష్టత వచ్చింది. వైఎస్ఆర్ జిల్లాలో పులివెందలతో పాటు మరో 2 చోట్ల అభ్యర్థుల పేర్లు వెల్లడించారు. పులివెందలలో గతంలో పోటీ చేసిన సతీష్ రెడ్డి మళ్లీ టీడీపీలోకి వచ్చేందుకు ఆసక్తి చూపినా చంద్రబాబు అంగీకరించలేదు. విధేయుడిగా ఉన్న మాజీ ఎమ్మెల్సీ మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డికే అవకాశం కల్పించారు చంద్రబాబు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఇన్ఛార్జ్ రమేష్ కుమార్ రెడ్డి, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి బావ, మాజీ ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి ఇద్దరు సీటు ఆశించారు. స్థానిక పరిస్థితుల దృష్ట్యా వైసీపీ నుంచి వచ్చిన రామ్ ప్రసాద్ రెడ్డికే టీడీపీ నుంచి అవకాశం దక్కింది. ఇక తంబళ్లపల్లిలో మాజీ ఎమ్మెల్యే ఇన్ఛార్జ్ శంకర్ యాదవ్తో పాటు లక్ష్మీదేవమ్మ కుమారుడు ప్రవీణ్ కుమార్ రెడ్డి టికెట్ ఆశించారు. చివరకు జయచంద్రారెడ్డిని ఎంపిక చేశారు చంద్రబాబు. మైదకూరు టికెట్ కోసం మాజీ మంత్రి డిఎల్ రవీంద్రనాథ్ రెడ్డి ప్రయత్నించినా పుట్టా సుధాకర్ యాదవ్ పేరు ప్రకటించారు. కళ్యాణదుర్గంలో 2019లో ఓడిపోయిన ఉమామహేశ్వర నాయుడు, మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి పోటీ పడ్డా విస్తృత పరిచయాలున్న అమిలినేని సురేందర్ను బరిలోకి నింపారు. అయితే కోస్తా జిల్లాలో 120 అసెంబ్లీ సీట్లకు 68 చోట్ల అభ్యర్థుల పేర్లను వెల్లడించారు. బాపట్ల జిల్లాలో 6 స్థానాలకు 5 చోట్ల మాత్రమే అభ్యర్థులు ఖరారు కాగా చీరాల మాత్రమే పెండింగ్లో ఉంది. గత ఎన్నికల్లో అక్కడి నుంచి టీడీపీ తరఫున పోటీ చేసిన కరణం బలరామకృష్ణమూర్తి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. కృష్ణా ఎన్టీఆర్ జిల్లాలో 14 స్థానాలకు 10 చోట్ల అభ్యర్థుల పేర్లు ప్రకటించారు. ఇక ఎన్టీఆర్ జిల్లాలో విజయవాడ పశ్చిమ, మైలాపురం స్థానాలకు ఖరారు చేయాల్సి ఉంది. మైలాపురంలో బలమైన అభ్యర్థులు రంగంలో ఉండడంతో ఇంకా తేల్చలేదు. కృష్ణా జిల్లాలో పెనమలూరు, అవనిగడ్డ మాత్రమే మిగిలున్నాయి. గుంటూరు జిల్లాలో 7 స్థానాలకు 4 చోట్ల టీడీపీ, 1 చోట జనసేన అభ్యర్థుల పేర్లు వెల్లడించాయి. అయితే మరో 2 స్థానాలు మాత్రమే మిగిలున్నాయి. పార్వతీపురం, మాన్యం జిల్లాలో పాలకొండ మినహా మిగిలిన అన్ని స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు.